నువ్వు రాజీదని సేవకు అడ్డా నమ్మిన జనము గుండెల నిండా రుణపడి ఉన్నదో దయచేసి కార్యకర్తలందరూ వెనక్కి రావాలి. అన్నచ్చారు బయటికి. దయచేసి అక్కడ ఉండే కార్యకర్తలందరూ ఇక్కడ హలో దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెనక్కి అందరూ అందరూ వెనుకలండి. దయచేసి అందరూ వెనుకలన్నా వచ్చిన కార్యకర్తలు నువ్వు రాజీదని సేవకు అడ్డా నమ్మిన జనము గుండెల నిండా రుణపడి ఉన్నదో అలా దయచేసి ఎన్నుకున్న కార్యకర్తలతో ముందుకు రావాలి. ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం ఎంతో గొప్పగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమం ఇక్కడ కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఒక ర్యాలీగా ఏర్పడి నిర్వహించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు కానీ రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఏ ఒక్కరు కూడా
సంతోషంగా ఉండే పరిస్థితి కనపడడం లేదు. కేవలం దోపిడీ. మరి అదేవిధంగా ఈరోజు అమరావతిలో ఏ విధంగా 3,62,000 కోట్లు తీసుకొని వచ్చి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అక్కడ బిల్డింగ్స్ నిలబడవు, ఫుటింగ్స్ నిలబడవు. అయినప్పటికీ కూడా కేవలం దీంట్లో అవినీతి చేసేదానికే ఈరోజు అక్కడ వాటర్ మళ్ళీ మొన్న వర్షానికి సుమారు మళ్ళీ వాటర్ వచ్చింది, మళ్ళీ దాన్ని పంపింగ్ చేసేదానికి. మరి అక్కడ నేను అమరావతిలో దోసుకుంటాను, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రాల్లో మీరు దోసుకోండి అని చెప్పి అప్పచెప్పడం జరిగింది. వీటికి నిరసనగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కార్యకర్తలు నాయకులందరూ తరలి రావడం జరిగింది. ఈరోజు ఏదైనా కూడా ప్రశ్నించిన వాళ్ళను, ఏదైనా కూడా ఈ యొక్క పథకాలు రాలేదు, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఇబ్బందులు పాలు చేయడం. మరి అదేవిధంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. కొత్తగా మళ్ళీ ఒక యాప్ తీసుకొని వచ్చి కొత్తగా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైనా కూడా కేవలం 1.5-2 బస్తాలకే మీరు ఏదైనా పంట వేసుకుంటే మీకు ఈ యొక్క కాంప్లెక్స్లో ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో పోయిన సంవత్సరం యూరియా లేక చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఈసారి మొత్తం ఎరువులే ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రైతులను వేధించడానికి కుట్ర పన్నుతూ ఉంది. ఇప్పటికే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈసారి మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు యొక్క సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. అదేవిధంగా ఈ కొత్తగా సర్ అనే ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రోగ్రాం ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఓటును తొలగించేదానికి కూడా కుట్ర పన్నుతూ ఉన్నారు. వాటిని కూడా ఎదుర్కొనేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఆయన ఇచ్చిన ప్రతి పిలుపును కూడా అందుకొని ఆయన అడుగులో అడుగు వేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో మరి 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి వారి యొక్క నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే బనగానపల్లి నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. ఇక్కడికి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.